హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. దోస్తులు మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయి జరా ఎవ్వరు తప్పుగా అనుకోకండి. ఈ వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, ప్రతి సన్నివేశం కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు, జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికే అన్నమాట. రోజు ఒకలాగా చేసి మిమ్మల్ని కాస్తైనా నవ్వించాలనేదే మా టార్గెట్ అన్నమాట దోస్తులు. మన వీడియోస్ చూస్తూ మీరు ఎంజాయ్ చేయాలనే మా చిన్ని ఆశ. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, తమ్ముడికి పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 167 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముసలోడు మన దెబ్బకి పారిపోయిండు. ఒకసారి చుటికీ దగ్గరికి పోదామా మల్లక్క? ఆ పిల్ల దగ్గరికి పోయొచ్చి మన ఏషం ఇప్పుదాం పాయే. ఆయనతో ఎవడో ఒకడు కంతిరోడు పాడైతాడు, కట్టెందుకొని ఆయనతో ఊరవుతలకు గెదుముతాడు. ఓకే మల్లక్క పద. చుటికి చుటికి హూ ఆర్ యూ? దేవతే చిటికిని పిలిస్తే గిదొచ్చింది. అలా చెల్ల కావచ్చు. చుటికి 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 ఈజ్ స్లీపింగ్. పిలువు పిలువు. వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ కాంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. థింగు థింగు. వాట్ థింగ్? వాట్ థింగ్? యూ సే ఐ విల్ గివ్. గివ్ గివ్. వాట్ యు వాంట్? వాట్ ఐ షుడ్ టు గివ్ యూ? అయ్యో What me? What are you talking? Shameless fellows. ఇది ఎక్కడిది? హాయ్ చుటికి. హాయ్ హాయ్. హూ ఆర్ యు? నీది మొగడు ఉందా? నాది మొగడు ఎక్కడికో పోయింది. నా మొగడిది ఎందుకు? మై లవర్. వాట్? లవర్ లవర్. నాది మొగడు నీకు లవరా? What they are saying? మై హస్బెండ్ ఈస్ దేర్ లవర్. దే ఆర్ సేయింగ్. I will kill you, bloody fellows. You bring a knife. I will kill them. Kill them. Kill them. నాది మీది సంపెత్తాది. ఎందుకు? నాది మొగడు నీది ఎట్లా అయ్యింది? చుటికి. నాది పేరు నీకెట్లా తెలిసింది? నీవెవరు? సిస్టర్. You bring a knife. I will kill them. ఓకే ఓకే. ఏందే ఇంత కురికింది? Lady full rascals. Mental fellows. You don't have brain. బ్రెయిన్. What you are saying? I can't understand. స్టాండ్ స్టాండ్. I am standing only. Waste fellows. ఫెలోస్ ఫెలోస్. సిస్టర్ నాది తెచ్చింది, నీది కిల్ దెమ్. ఊరిని అవ కత్తి తెచ్చిరేమే. పంపు పంపు. ఏం పంపు? ఎక్కడి పంపు? ఓ మల్లక్కు, వాళ్ళు కోపంగా చూస్తారా సంపుతారా ఏంది? I will kill you. మల్లక్క. Lady fools. Who are them? I don't know. What the people thinking about me and my husband? I can't understand. These village peoples are looking so bad, sister. Then why are you living here? You should come to our hometown. This mindless fellow don't coming. Okay. You don't take tension. I will be there for you always. Thank you, my baby. Take rest. I will see all of those things. Okay na? You go and sleep. Take rest. Okay. What these people are thinking? మళ్ళీ అడ్డుగాడు ఏడవేండు, ఏడ చూసినా కనిపిస్తలేడు కదా. ఏమైందే? ఎంటకలు ఇరబోసుకొని గదేసుకున్నావు, గదేసుకొని ఊరంతా తిరిగత్తానవా నా ఇజ్జత్ తీయడానికి? ఏమండో ఈ శ్రీవారు, నా కోసం నైటీ తెచ్చినా అన్నారు. అట్లాంటప్పుడు ఈ నైటీ వేసుకొని ఊరంతా తిరిగి రావద్దా? ఊరందరూ నన్ను చూడద్దా? ఒక్కొక్కడు దడుచుకున్నాడు కావచ్చు. నీ నైటి పాడుగాను రాత్రిపూట వేసుకోవాలి అంటే పొద్దంతా వేసుకొని తిరిగత్తానవా? ఏమి తడుచుకోలేదు. నువ్వు ఆగమాగమైతే కదా రాత్రి లడ్డుగా గుడ్డుగా అని మొత్తం పడ్డట్టే మీద పడ్డట్టే ఎత్తి కదా. ఇప్పుడేమో ఏ ఫీలింగ్ లేదు, ఏ ఎక్స్ప్రెషన్ లేదు. నాకు ఇట్లా నిన్ను చూడబుద్ధి అయితే లేదు. జరా చీర కట్టుకొని రాపో పద్ధతిగా. రాత్రో మాట పొద్దునో మాట
తాగుతాయి ఓ మాట, తాగపోతే ఓ మాట. ఎట్లయినా నా లడ్డుగాడే గాని గీ ఏషం వేసుకొని ఓకు. పలానా నరసయ్య భార్య అంటే నా ఇజ్జత్ పోతుందిరా లడ్డు. ఓకే ఓకే. మా మల్లయ్యట పోయిండు కదా ఈ అవతారం ఇప్పాలే. ఓ మల్లయ్య, ఇటు మొక్కయిగా ఇద్దరు అడక్కలు వచ్చిర్రా. ఎవలో పోలీసు వాళ్ళట కదా, ఏందో మేడం వాళ్ళట కదా. ఎవరాళ్ళు నాకెవరు కనిపించలే. అయ్యో, ఊర్లో ఎవరు ఎట్లుంటారు, ఏడేం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తారట కదా. నేను షెడ్యూల్ వేసుకుంది వాళ్ళకెట్లా తెలిసిందో ఏమో. మల్లయ్య, 2 షెడ్యూల్ అన్న కొనుకొచ్చుకుందాంపా. రోజు ఎంక్వైరీకి అత్తరాట. లోపల షెడ్యూల్ వేసుకోకపోతే 1000 రూపాయలకి ఇచ్చురాట. ఏ ఊకో గా షెడ్యూల్ చూస్తారా ఎవరన్నా? నువ్వు భలే నువ్వు. అయ్యో, నన్ను షెడ్ వేసుకున్నావా వేసుకోలేదా ఇప్పి చూపిమంటారి. అవునా, వాళ్ళు ఎట్లున్నారు? పొట్టిగా బక్కగా కళ్ళద్దాలు పెట్టుకొని టోపీ పెట్టుకొని పోతున్నది. మొద్దు ఏందో తెల్లగా వేసుకొని పోతున్నది. వాళ్ళు ఎవరనుకున్నావు? ఎవరు? మా మల్లవ్వును నరసవ్వ. ఓషిని ఏందో ఏషమేసిర్రు, ఊరంతా తిరిగత్తామని పోయిర్రు. వాళ్ళేనా నిన్నన్నది? అరే మల్లయ్య, వాళ్ళే. నేను ఇంత అంత భయపడకపోతిని. ఎన్నో గొంతిన్నా ఇన్నా అని అనిపించింది గాని ఏమో ఎవరు పాడేర్రు అని కొద్ది భయపడ్డనా. లాగిప్పుమంటారు, సూత్తమంటారు, 1000 రూపాయల ఫైన్ అంటారు. ఊరిని అవ్వ, నేను ఒకడే ఉడుకుడికినా. వాళ్ళే భలే మనుషులున్నారు పో. నాకింత అంత భయం కాకపాయే పాడుగాను. ఏడ మళ్ళా రేపత్తరో అని షెడ్యూల్ కొనుక్కుందామనే బయలుదేరిన నేను. ఓ బట్టలు లేకుండా మంచిదే గాని ఓ 4 షెడ్యూల్ ఉండాలి. బట్టలు వేసుకోకుండా షెడ్ వేసుకుంటే నడుస్తుంది. షెడ్డుకున్న విలువ మనిషికి లేదుపా. మరి షెడ్ వేసుకోపోతే మనిషికి విలువ ఉంటదా? ఏ బరబరేపా. నైట్ మంచిగా వండుకున్నాడు అరా చిన్నోడు. కాసేపు మంచిగానే అన్నాడు. ఇక ఊక మెసులుతుండని నీ దగ్గర తెచ్చి పండబెట్టినా. నిద్రపోవుడు తోట తెచ్చి పడుకోబెట్టినట్టున్నావు కదా. నాకు సోయే లేదు. మీ మానసకు ఈ పిల్లగాడు వండుకుంటానంటే అద్దు అద్దు అని అనే. టైలెట్ పోతాడని అద్దు అని అన్నది, లేకపోతే అద్దంటదా? ఇక నీకు పుట్టినాక పోరగాళ్ళు పోయ్యరు కావచ్చు కదరా. ముడ్డికి అవేమో వేస్తారు కదా డైపర్లు, అవి ఎత్తది కావచ్చు. ఇక అవి వెయ్యద్దు ఊకే. చిన్న పిల్లలకు అంతా ఎర్రగా అయ్యి రాసుకపోయి ముడ్డంతా ఇన్ఫెక్షన్ అవుతుంది. ఏమిటికిరా వేసుడు? అందరూ సోక్కు ఎత్తరు గాని పైసలు వేస్ట్. ఇప్పుడు మస్తు మంది వేసుకుంటుర్రే అమ్మా. నీ అసొంటి ముసలోళ్ళు కూడా డైపర్లు వేసుకుంటారు తెలుసా. నీ సైజు కూడా వస్తాన్నాయి. ఏంద్రా, నా సొంటి ముసలోళ్ళకి ఏం రోగం అని వేసుకుంటారా డైపర్లు? ఇక రాత్రి లేవడానికి సాధన కాదు కదనే అమ్మ. ఇక మూత్రం వస్తే ఖచ్చితంగా లేవ్వాల్సిందేనాయే. అందుకనే అది వేసుకొని పంటరు, వాళ్ళ పోతారు, తెల్లారి ఇప్పటి వారేస్తారు. ఓటు వేసుకోపోయినావు మరి? రోత పాడుగాను. నేనేమన్నా ముసలోన్నా చిన్న పోరన్నే? ఏమో మరి, కట్టమైతే అది కూడా వేసుకుంటారు. ఇక ఇవాళ రేపు మొత్తం బెడ్రూమ్లలోనే లాట్రింగ్ కట్టుకుంచుకోబట్టే తిన్నకాన్నే ఏరుగుడు అన్నట్టు వాళ్ళనే తింటారు, వాళ్ళ పోయి ఎరుగుతారు. ఏరు కూడా అనద్దే అమ్మా, బాత్రూమ్ పోతుర్రు అనాలే. నీ ఇంగ్లీష్ పీస్ నాకేడత్తది. అమ్మ సొంటోళ్ళు వేసుకోర్రా పిచ్చోడా. పురాత సాతన కాక మంచాల పడతారు చూసినవా, వాళ్ళు వేసుకుంటారు. ఇలా ఆదివారం నా మొగడు మరి నన్ను ఎటన్నా తీసుకపోతా, ఎటన్నా పోదాం, ఎంజాయ్ చేద్దామని ఏదనడు. అక్క అవ్వ ఉంటే ముచ్చట పెట్టుకుంటా మూతులు చాపుకుంటా కూర్చుంటాడు. ఏం చేస్తానో ఇంట్లో ఒక్కదాని విట్రా, మస్తు జోకులు అవుతాయి ఈడ. ఏం చేయాలి, అదో పని ఇదో పని చేసిన. ఏం పని మానసా, కూసో కాసేపు. నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా అని అత్తన్నా. అమ్మోళ్ళ ఇంటికి ఎందుకే? ఇవాళ ఆదివారం నేను ఇంటికాడనే ఉంటుని అమ్మోళ్ళ ఇంటికి పోతానంటావు. ఇక్కడుండి ఏం చేయాలి, అట్లా కాసేపు పోయత్తా. అబ్బో, దీనికి పెద్దదే కోపం ఉన్నది. ఇక్కడుండి ఏం చేయాలంటాంది. మరి మా ఆడబిడ్డ వచ్చింది అని కొంచెం అన్న రెస్పెక్ట్ లేదు కదా. అత్తమ్మ గట్టిగా అంటాందే నాయన. అత్తమ్మ ఎందుకు పోతుంది? నువ్వు బండుకో, సపడేక జరిసే బండుకో.
ఈ పీట పోరడు ఉన్న కాడుండడు అన్నీ చదురుతాడు. గీ పోరని పట్టుకొని నేనెందుకు పోతా? నేను పోయేస్తా, కొంచెం పనున్నది. ఏం పని? సాయంత్రం పోదు తీయలేవే? ఏవో మానస, మేము నిన్ననే అత్తిమి. ఏమో ఇయ్యాలనే పోతా పోతా అని అనబడితివి. అయ్యో అక్క, నేను పోయి ఆన్నే ఉంటానంటున్నానా ఏంది? కాస్త పనున్నది పొయ్యేస్తా అంటున్నా. పోదు తీయలేవు, సాయంత్రం వరకు పోరాదా? కూసోలేవు. ఏమో మేము రాగానే ముఖం అంతా మార్చుకుంటావు. నేనెందుకు మార్చుకున్నా ముఖం? అనిపిస్తలేదా నిన్నడుసుంది? గా పిల్లగాడు రాత్రి నీ దగ్గర వంటానంటే అద్దు అని పిల్లగాడిని ఏడిపిత్తివి. బెడ్లా టాయిలెట్ పోతాడని అద్దన్నక్క, లేకపోతే నేనెందుకు అద్దంట? ఎంతైనా అంతే ఉంటది తియ్యి. రేపు నీకు పిల్లలు పుట్టినాక పొయ్యరా? ఇది తర్వాతటి విషయం. ఏ పోనీ తీ బిడ్డ. నువ్వు టాయిలెట్ పోస్తాడని మీ మమ్మీ దగ్గరనే పడుకోపో, కింద పడుకోపో అని అన్నా గాని అంతకు మించి వేరే ఏం కాదు. సరే తి, అంతే ఉంటది. అవసరం ఉన్నంతసేపే అక్క 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 అని ఆడబిడ్డలు ఇంటికత్తే మోకాలు మార్చుడు, ఆ పోతానుడు అన్నీ అలవాటే అందరికి. ఇప్పుడు నేనేం మాడవలేదు, నువ్వు అనకొక్క నన్ను. ఏమంటలెత్తి ఏ మానసా? ఓ అక్క, నీకేమైందే? ఏం లేదురా, ఇంతకు ముందు మన ఇంటికత్తే మంచిగా అనిపించేది. 4 రోజుల కాడ 10 రోజులు ఉంటే మంచిగుండు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక్క రోజుకే పీకితే మంచిగుండు అన్నట్టు అనిపిస్తుంది. దేనికే నిన్నెవరు పొమ్మంటారు? నీ ఇల్లు కాదా, నీ అవ్వగారి ఇల్లు కాదా, నీ కథ కాదా? ఉండాలే. ఇట్లా అత్తే ముఖాలు మార్చుకొని ఉంటే ఏమనిపిస్తుందిరా? కనీసం మరి అక్క తిన్నరా, ఏం చేసుకుందాం ఏంది అనేది కొంచెం కూడా అది ఉలుకులేదు పలుకులేదు. మనం ఈడ కూసుంటే కూడా వచ్చి కూసుంటలేదు, మాట్లాడతలేదు. ఇవరి దాకా రూములనే ఉంది, ఇప్పుడు వచ్చి అవ్వగారింటికి పోతా అనబట్టే. మరి నేను వచ్చినందుక నేనే పోతా తియ్యి. ఈ మనమేందే అక్క గట్లంటే? అక్కదక్కనే అనుకుంటుంది. నేను ఇప్పుడు ఏమన్నా అన్నానా అత్తమ్మ? మరి నువ్వు వచ్చి కాసేపు అక్కతోటి మాట్లాడితే ఏందే? ఏ ఉన్న పని 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 అంతగానం ఏం పని చేస్తాంద్రా? అమ్మ లేచే పొద్దున పనంతా ఏవట్టే. ఆమె లేచి ఏం చెప్తాంది? ఒక బోలు తోడే పని అంటరా? అమ్మ నువ్వు అందుకే చెయ్యకే అని చెప్పిన నేను నీకు. నీ అత్త కూడా నీకు ఏదా? ఏదైనా అత్త కోడలు కలిసి చేసుకుంటారు, మీరైతే చేసుకుంటలేరా? ఎందుకు నువ్వు అత్తమ్మకి ఎప్పుడు పని చేయకమని? ఏమన్నా బాగానే పని చేస్తున్నావా? ఇంట్లో ఊడ్చుడు, బోల్దోముడు, బట్టలు ఉతుకుడు అవే ఎత్తలేవు, ఇంకా బయట పని చేస్తావా నువ్వు? మొత్తం మా అమ్మ చేసినాక లేచి మెల్లగా ఒక బోల్దోమితే అయిపోతుందా? ఓ అక్క, నువ్వు ఆగరాదే. వాళ్ళిద్దరు అత్త కోడలు ఎట్లా చేసుకుంటా నీకేందే? అలసు ఇయ్యద్దమ్మా కోడళ్లకు. అలసిస్తే తర్వాత ఏ పని కూడా ముట్టరు. ఓ నువ్వు బాగానే చేసి పడగొడుతున్నావు నీ అత్తగారింటికాడ. నీ అత్తను కూసుండబెట్టి మొత్తం పండబెట్టి ఎత్తనవు కావచ్చు. ఇద్దరం చేసుకుంటాం బిడ్డ, అయితవై తియ్యి. నేను చాలా సార్లు చూసినా, వచ్చినప్పుడు కూడా చూసినా. ఆమె ఏడింటికి లేస్తా అదే అమ్మ, పొద్దుగా లేచి పని చేసుకోవాలి. నేను అచ్చుడితోటే మోకం మారుతుంది, అవ్వగారింటికి పోతానంటది. మరి నేను అంతగానం ఆమెను ఏమంటానా? నా పిల్లగాన్ని ఉత్తే కూడా ఓర్వది. నా పిల్లగాడేమో అత్త అత్త అనుకుంటా ఉరుకుతాడు. యోగిట్లా మాట్లాడకక్క నువ్వు. నాతోటి మాట్లాడుకున్నా మంచిదే గాని నువ్వు ఇట్లా నన్ను సుట్టిపోటి మాటలు మాట్లాడకు, అర్థమైందా? నేనేమట్లా ఎత్తలేను. మా అత్త కోడల మధ్య నీకెందుకు చెప్పు? మేము పనే చేసుకుంటాము, ఆమెనే ఎత్తదు నేనే ఎత్తను, నీకెందుకు? నువ్వు వచ్చిందని వచ్చినట్టు ఉండక మా ఇద్దరి మధ్యలో చిచ్చులు పెడతావు. ఓ పోరి పోరి అంటే పొక్కల ఉచ్చుతా, నువ్వేమనుకుంటానవో. ఇక్కడ మీ అక్కకి ఇన్ని మాటలు అంటే కూడా కుయ్యమంటలేవు, కుట్టుకుమంటలేవు. అయ్యో ఆగరా అదే మానస, అది ఇంటికి ఆడబిడ్డ, ఏదన్నా మాట గట్లనే అంటది. అయ్యో అన్నంత మాత్రాన ఉరుకులాడద్దే. ఎందుకు పడాలి? నేనేం తప్పు చేస్తున్నాను పడాలి చెప్పత్తమ్మా? నేనేం పని చేస్తలేనా చెప్పు? అయినా ఓ రోజు సాతన అవుతుంది, ఓ రోజు సాతన కాదు. ఓ రోజు చేస్తా, ఓ రోజు చెయ్యా. ఇప్పుడు ఏమైంది? నువ్వే కదా చేసేది. అక్కనైతే ఏమంటలేను కదా నేను. ఆగాగు. ఏంటి ఆగాగంటున్నావు? కొండ మీద కూర్చొని కొంచెం అన్న నా దిక్కు మాట్లాడవు. మీ అక్క రాగానే అక్క దిక్కే ముడ్డు తిప్పుకుంటా ఉరుకుతావు. చూసినవా అమ్మ ఆమె మాటలు? ఓ మానస, జర ఇంట్లో పోయని బాంచన్ని కాలు మొక్తా. అది ఓ 4 రోజులు ఉండిపోతా అని వచ్చింది. దానికే లొల్లి పెట్టుకున్నాడు ఎందుకే? ఇప్పుడు నేను లొల్లి పెట్టినా ఆమె లొల్లి పెడుతుందా? మీకు కనబడతలేదా అత్తమ్మ? మా అమ్మకి ఎదిరించి మాట్లాడతావా నువ్వు? ఫస్ట్ లగ్గమయ్యేదాకా బంటి బంటి అత్తమ్మ అత్తమ్మ అక్క అక్క మా పెళ్లి ఒప్పుకునేటట్టు ఏయుర్రి అజ్జయ్యుర్రి ఇజ్జయ్యుర్రి అని అంటివి. ఇప్పుడు అంత అయిపోయినాక కనీసం దేకను కూడా దేక్తలేవు మనిషి ఇంటికి అత్తే. నేను దేకకుండా ఏం చేసినా? మీరు తిన్నాకనే కదా నేను తిన్నా. ఇప్పుడు నేను ఏమన్నా ఏమన్నా అన్ననా? మా అమ్మోళ్ళ ఇంటికి పోతా అన్నా, దానికి బాగా ఒరుతుర్రేంది? ఆగే మానస. ఓ నప్పతట్లోడా, ఆగే ఆగే అని నన్ను అంటారు. మీ అక్క నన్నత్తలేదా? నప్పతట్లోడనా? మా తమ్ముని గట్లా అంటాను. నా మొగన్ని నేనేమన్నా అనుకుంటా, నాకు సపోర్ట్ ఇయ్యనప్పుడు నా మొగన్ని నేను దునియా తిట్టుకుంటా. అరే ఓ పోరి ఆగరాదే.
ఆగే లతవ్వ ఆగు. ఆడబిడ్డ ఇంటికి అత్తే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకోవాలి. ఓ నువ్వు బాగానే ఇస్తాను మీ ఆడబిడ్డకు వచ్చినప్పుడల్లా. ఏమనందానికి ఏమో చీటికి మాటికి సింగిడి బింగిడి ఎగురుతాను. చూసినవారా నీ పెళ్ళానికి ఎంత బలుపున్నదో. ఏ ఊకోతి అక్క, నీ అవ తప్పంతా నీదే పడైంది. అది ఊ అన్లే ఉక్కన్లే అవ్వగారింటికి పోతా అన్నందుకు నువ్వు సుప్రభాతం చదివినవేమే. ఇప్పుడు మంచిగుందా అయితే? నువ్వేంద్రా నన్నంటావు? ఏ ఊకో నీ అవ్వ. వచ్చిన 4 రోజులు మంచిగా ఉండిపోవాలి గాని లొల్లెందుకే? ఎందుకు బిడ్డ దాన్ని నువ్వెందుకు అంటున్నావు చెప్పు. అది తమ్ముణ్ణి పెళ్లి చేసుకుంది. ఎంతైనా ఇల్లు దానిల్లు అయిపోయింది. నువ్వు దాంతోటి మంచిగుంటే అది నీతోటి మంచిగుంటది. నీకెందుకు అవ్వగారింటికే పోని లేకపోతే ఇంకెవరింటికన్నా పోని, నీకేం సంబంధం? నీకు నేనున్నా కదా, నేనున్నన్ని రోజులు నా గురించి రావాలి, నా గురించి ఉండాలి, నా గురించి పోవాలి. అట్టిగా ఎందుకు లొల్లి పెట్టుకుంటాను? ఎందుకు కొజ్జ పేరైతావు? ఏందే నువ్వు కూడా నన్నే అంటావు? నా పోరాన్ని తీసుకొని పీకనే వీక్తా నేను. మావోయినవుతి బోళ్ళు ఎందుకు ఎత్తెత్తన్నవే? నా ఇష్టం, నేను ఏదైనా ఎత్తెత్తా. నాకు పెట్టిన బోళ్ళు నేను ఎత్తేసుకుంటున్నా, మీ బోళ్ళేం ఎత్తెత్తలేంటి? అయ్యో ఆగరాదే, అక్క పెద్దది, ఓ మాట అంటే పడితే ఏంది? అప్పతట్లోడా, నల్లికుట్లోడా, పెద్ద గుడ్లోడా, గుడ్లు వీకి చేతిలో పెడతానియ్యి. ఏందే మీ అక్క గన్నంట అంటే కుయ్యుమను కుట్టుకుమను ఇంక దిద్దిద్దిద్దే అని సాటుకొచ్చి బతిని మాడతా అనుకుంటున్నావా? ఉండు, నేను వీకుతున్న మా అవ్వగారింటికిగా నా బోళ్ళన్నీ అలా వారేసుకొని తాళం వేసుకొని. నీకు పిచ్చా అనే గవన్ని ఒర్రకు. నేను మీ అక్కను ఏమన్నా అన్ననా? ఆమె నా మీదకి ఎట్లొరుతుంది? ఇక ఆమె పోయినాకనే నేను ఇంటికి వస్తా. నేను పోతున్నా మా ఇంటికి. ఊకే రా 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 అని ఫోన్ చేయకు. ఇప్పుడు పోయి మా అమ్మకు, మా నాన్నకు, మా అన్నయ్యకి చెప్పుతాగు. నీ సంగతి చూస్తారాగు. అదే నీ కాలు మోక్తా. చిన్నదాన్ని పెద్దగా ఎయ్యకే, జర నీ పుణ్యం ఉంటది. నీ పంత వలగొట్టిపిత్తాగు. ఏమనుకుంటున్నావో? ఆగే అరే ఆగే అంటే నేను పోతాన్నా, మీ అక్క పోయినాకనే అత్తపో. అరే ఈ బొడ్డ ఆగుమంట ఆగుతలేదు కదా. ఓర్ని అవ్వ, అవ్వగారింటికి వీకుతున్నా అని పీకుతుంది కదా. ఇక ఓని ఏం చేస్తా, దాని ఇట్టమున్నప్పుడే వస్తుంది. దీన్నేమన్నా దీనికి కోపం, దాన్నేమన్నా అంటే దానికి కోపం. వీళ్ళిద్దరు భలే ఉన్నారు పో. బంటా, అరే బంటా. ఏందే నీకు బంటా బంటా నోరుతున్నావు? ఏం పుట్టిందిరా కోతి మొకపోడా? ఏమో నా మీద పడుతుంది. నీ అవ్వ నిన్ను చంపుతా నేను. నేనేమంటిరు మారిగా లొల్లేంది కథ ఏంది? అది వీకింది వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికి. పోతే పోని తీరా, అదే అత్త తీరా. ఏమో కోతి ముఖం పెట్టుకొని ఇట్లా చూడబడుతుంది. అది గిట్టనే ఉంటది పో ముఖం. ఇదేడవేంది? ఏమో అక్క పిలగాన్ని వేసుకొని పంట అని వేయింది. అక్కకు నోటి దూల బాగున్నదేమే. సప్పుడే కుండక తీటకు గెలికిచ్చి లొలి పెట్టుకుండంటే గిదేనేమో. ఏమో తీరా, ఆడ బర్రె మొత్తుకుంటాంది కావచ్చు. దానికి నీళ్లు వారబోసి రాపో, తాగుతుంది. ఏం పోవాలి, నేను పోను. పోకపోతే ఉండని, బర్రెది ఎండుతుంది. ఈ చుట్టూ వేసిన కొద్దీ బాగా బల్బులు వస్తున్నాయి మీకు. నని బర్రె తాగకపోతే పాలియది. నీ అవ్వ పాలియకపోతే ఎట్లా? షాయ లొటాకడ దాగులు అలవాటాయే. బర్రెనేనాయ లక్ష్మి. బర్రెను ఈ మధ్యలో నేను పట్టించుకుంటలేననే ఈ లొల్లిలు అయితేనే కావచ్చు. ఇక వయ్యన్నత్త బర్రె దగ్గరికి. నెత్తంతా దురద పెడతాంది. గా పోసక్కను పెయిన్లన్న ఇవ్వడమంట చెప్తాందో. ఓ పోసక్క, ఏం చేస్తాన్నావు? ఇక రాయిగరా. ఏం తినాల్సి? ఏం లేదు పోసక్క, కొంచెం పెయిన్లు కూడా రాదు. బాగా గులగుల పెడతాంది. పెయిన్లు పాడుగాను. అప్పుడెవలో 2 ఆడక్కలు వచ్చిర్రే. ఏందో మేడవులాట, ఏందో ఏందో నాకు భయమై పాడైంది. వాళ్ళు ఉన్నారా పీకిర్రా? వాళ్ళుంటే మళ్ళొచ్చి నన్ను ఏమంటారు? లోపట కూర్చుందా? వాళ్ళు అప్పుడే బస్ ఎక్కి వేరు, నేను చూసిన. ముద్దే పాడైంది. దాని ముఖం మండ, అదే సంకలు కనబట్టట్టు, మొత్తం పే అంత కనబట్టట్టు, ఏందో తెల్లది మీద వారేసుకున్నది. అదే నన్ను అంటాంది. ఇంకా ఆ దెబ్బల జాకెట్ వేసినావు, మొత్తం విప్పుకొని తిరుగుతానమాట కదా అని. అయ్యో ఆ మొద్దుదాన్ని నేనే. అయ్యో నా ఇచ్చ నేను తిట్టిపించుకున్నాడు ఉంది కదా. పోసాక తిట్టకు తిట్టకు. తిట్టుడు కాదు, అదేవతో బక్కది. అది కళ్ళద్దాలు పెట్టుకొని మీద మీదనే ఆడుతాంది. గట్టిగా గాలత్తే కొట్టుకపోయి ఆడిది. ఎంత గాలొచ్చినా కొట్టుకపోని ఇంకో ఆడిది. వాళ్ళు వచ్చి నన్ను బెదిరిచ్చిర్రే. అయితే ఎప్పటికప్పుడు మర్చిపోవాలి పోసక్క. ఈ పెయిన్లు అయితే చూడరాదు. సో రోడ్డు మీద చూస్తా, నెత్తిప్పు. అది నేనే తిట్టించుకున్నట్టు ఉన్నది పాడగాను. అబ్బో అబ్బో, పెయిన్లు బాగానే ఉన్నాయి కదా. ఇగో లంబ దుడ్డు. అబ్బా కుక్కు పోసక్క కుక్కు. నువ్వు ఉక్కుతా అంటే నెత్తంతా ఏమంటాంది. చూడు లంబ ఉరుకుతాంది.
ఆయే లంబా లంబలన్నీ ఎవలై పడ్డాయే ఎవలై వాడు ఎక్కడిది ఎప్పుడు తలతానమేనాయే అంత నెత్తి పచ్చిగుండి పడ్డాయి జరా అంగరాదే మొత్తం బొమ్మ కూసున్నట్టే కూసున్నావు ఆగు ఆగు గిది దుడ్డు పేను చూడు ఎట్లురుకుతాందో చిక్క చిక్క ఆగే సచ్చినవే నా చేతురా అన్ని దుడ్లే ఉన్నాయి కదా ఏ పిల్లి పిట్టుకంతయి ఉన్నాయే చిన్నయి నీవి చిన్నవి చిటుకుమంటానయి ఈ చిన్న వాటితోటే నెత్తంతా దురద అగో పోసక్క నీ రాయ వల్ల వస్తాడు ఆ నోట్ల మన్నుతి ఏ రాయు ఈ రాయు పాడుగాను రాయు రాయు అని నా ఈ పంత వల కొట్టిపిచ్చినవు ప్యారి ప్యారీ ఎక్కడిదే నర్సి రాయమల్లకు ప్యారీ ఉంది ప్యారి లేదు సంకల పూరి లేదు ఆ, ఉన్న ప్యారీనే దూరం చేసుకున్నాడు ఇంకా ప్యారీలు ఎందుకు లేకపోతే ఇంకా ప్యారీలు కొత్త కొత్త ప్యారీలు వచ్చి పాత ప్యారీలను దూరం చేసుకున్నట్టున్నాడు రాయమల్లు అవునా రాయమల్లు నాకెవరు ఉంటారు చచ్చిపో నువ్వు చచ్చిపో నన్ను చచ్చిపో అంటది పూసి దుడ్డే ఉన్నావు బర్రె ఉన్నావు సత్తేంది నీకు ఏంది పోసావా నన్ను అంటున్నావు ఇప్పుడు నీ జోలికి వచ్చిందా ఎవడన్నాడు నేను పేనునంట అన్నా పేనునంట అది పేన్లు చూస్తాంది నాకు అవునా సరే సరే ముడ్డు దింపుకుంటా ఎటురుకుతాన్నవే ఆగు నేను చంపేస్తా ఇది నన్ను అంటుందా పేరు అంటుందా అవుతనే లేవు మొత్తం ఆగు ఓ పోసక్క పేనునంటన్నవా లేకపోతే రాయమాలు అంటానవా ఎవ్వలను ఒక్కలను అంటాన తీయే బా చిన్న చిన్న పేర్లు బాగా పాడేని నర్సి కుక్కు కుక్కు నువ్వు పేనును కుక్కు మనుషులను కుక్కినట్టు పేనును కుక్కు ఏ మనిషిని కుక్కిన్నే ఓ మల్లక్క ఎడిపోతున్నావు మల్లక్క నీ మీద నాకు మనసాయనే ఏనాడు వీడని బంధం మనదాయనే అబ్బో మీ బంధానికి ఏందే అసలైన సిసలైన బంధం మల్లక్క ఒకటి నరసవ గురించి పాట పాడలేవు ఇక నేను వాడితే అదో ఇదో వాడా అదుర్సు ఉంటది అదుర్సో బెదుర్సో పాడు మల్లక్క పాడు అనగనగనగా ఒక ఊర్లో ఉందో నరసవ్వ ఆ నరసవ్వకు ఉన్న దోస్తే నేను మల్లవ్వ అంతో ఇంతో ప్రేమ కాదంట ఊరంతా కలిసిన ఇద్దరు దోస్తానంట డింకి చిక్కు డింకి చిక్కు డింకి చిక్కు ఎన్నడు వీడని బంధమంట నర్సుబాయ్ నీ మీద నాకు మనసాయనే ఏ నర్సుబాయ్ నీ మీద నాకు మనసాయనే ఏనాడు వీడని బంధం మనదాయనే ఏనాడు వీడని బంధం మనదాయనే నువ్వు లేకపోతే నాకు దొడికే రాదే నువ్వుంటే నాకు అన్నీ అత్తాయే ఓ మల్లక్క నీ మీద నాకు మనసాయనే ఏనాడు వీడని బంధం మనదాయనే నాతోటే నువ్వుంటావంటివే నేను ఏమి చేసినా నా వెనకాలే ఉంటానంటివే మల్లక్క నీ మీద నాకు మనసాయనే నువ్వు చేసిన తీట పనికి ఇద్దరికి తిట్లాయనే ఇట్లు తిన్నా ఇద్దరమే నవ్వుకున్నా ఇద్దరమే డాంక చిక్కు డాంక చిక్కు డాంక చిక్కు డాంక చిక్కు ఏంటాకు సిగ్గు పాడైంది ఆగలేరిగా ఒక పాట పాడమంటే ఏందో పుట్టించుకుంటా దదరం దదరం అంటారు డడం డడనం 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 డాంక చిక్కు డాంక చిక్కు డాంక చిక్కు డాంక చిక్కు డెండరే 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 మల్లుబాయ్ ఏ మల్లుబాయ్ మన బక్క మల్లక్కకి జై డెండరే 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 నర్సుబాయ్ ఏ నర్సుబాయ్ మన మొద్దు నర్సవ్వకి జై ఆ బక్కది మొద్దుది మంచిగానే కలిసిర్రు అబ్బో ఈడేంది కోపంగా నన్ను చూస్తాడు పూసుకొని ఇలా చెల్లె పోయి మొత్తం చెప్పిందా ఏంది అయ్యో ఎట్లా అవు బావా ఎటు పోతున్నావు బర్రెకాడికి పోతున్నా ఇట్లనే ఉంటదా బావా మీది అసలు మీరేమనుకుంటున్నారు ఎందుకు ఏమైంది మా చెల్లెను మీకు ఇచ్చింది ఎందుకు మంచిగా ఉండి సంసారం వేసుకోవడానికి ఏమైంది బామ్మర్ది మరి మా చెల్లెను మీకు ఇచ్చినందుకు మీరు మాకు ఎట్లా ఇయ్యాలి ఏమి ఇయ్యాలి ఎట్లా చూసుకోవాలి మంచిగానే చూసుకోవాలి బామ్మర్ది ఏమైంది బర్రె పాలు పోయమని వారం రోజుల నుండి అడుగుతున్నావు పాలే పోత్తలేరు ఓర్ని
పాల గురించేనా బామ్మర్ది నువ్వు ఇంత కోపంగా అడిగేది? నాకు ఉచ్చవాడే. పోతా బామ్మర్ది పోతా నాకు భయమైంది మరి ఒకటేసారి. పోయాలే కదా, అయ్యో మేము కూడా పైసలు ఇస్తామంటాం కదా. పోతా ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో? ఇక ఎట్లా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి. నాకు బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా దోస్తులు. ఇక మరి లైక్ కొడుతుర్రా? నా నవ్వు కూడా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మీ గురించి నవ్వుతానా? లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్